హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ జ్యోతి. ఫ్రెండ్స్, అందరు కూడా చాలా మంది అక్క మసాలాస్ గురించి చెప్పాను. అండ్ అక్క ఒకసారి మాకు క్లియర్ గా అడ్రస్ చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి స్టాక్, కవర్స్ కానీ షీట్స్ కానీ అన్ని ఐటమ్స్ కూడా చెప్పండి అక్క అనేసి అడిగారండి. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పామండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ లో ఇచ్చామండి. వాళ్ళు జస్ట్ వీడియో మొత్తంలో చూసేస్తున్నారు, వీడియోలో కాకుండా డిస్క్రిప్షన్ లింక్ లో ఉందండి. సో మళ్ళొకసారి మీరు మళ్ళీ అడుగుతున్నారు అనేసి క్లియర్ ఇన్ఫర్మేషన్, అంటే అట్టలు ఎక్కడ దొరుకుతాయి అండ్ మళ్ళీ కవర్స్ కానీ అండ్ డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఎక్కడ దొరుకుతాయి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సో మీకోసం ఇంతకుముందు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఓన్లీ అట్టలు మాత్రమే నేను వీడియో షూట్ చేసుకొని వచ్చాను. అండ్ నాకు టైం లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కవర్స్ కి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వీడియోస్ అయితే తీయలేకపోయానని చెప్పాను. సో హైదరాబాద్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్ చేసాము మసాలా బిజినెస్ గురించి. కానీ ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఇంకా మాకు క్లియర్గా చెప్పండి, నెక్స్ట్ అలాగనే అడ్రస్ చెప్పండి, నెక్స్ట్ క్లియర్గా ఒక పర్ఫెక్ట్గా చెప్పండి అన్నారు. చాలా మంది కూడా చూశారు వీడియో, కానీ కామెంట్ చేస్తున్నారు. అంటే చూడకుండా తక్కువగా ఫుల్ వీడియో చూడకుండా మాకు అడ్రస్ చెప్పండి, క్లియర్గా డైరెక్ట్ అయిపోయి వెళ్తాము, లేదంటే వాళ్ళ నెంబర్ చెప్పండి అనేసి చాలామంది మెసేజ్ చేశారు. వాళ్ళ గురించి మేము వీడియో తీయాలనుకుంటున్నాము. ఎందుకంటే చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేయని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ దయచేసి పూర్తిగా వీడియో చూసిన తర్వాతనే ఫస్ట్ మా కామెంట్ చేయండి. దాని తర్వాత వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఎందుకంటే ప్రీవియస్ వీడియో కూడా మనం చూసాము, చాలా మంచిగా పోయినాయి. అలాగనే మంచిగా కామెంట్స్ కూడా పెట్టారు. మేము కూడా స్టార్ట్ చేసినాము, అలాగనే మేము కూడా బిజినెస్ చేస్తున్నాము, మంచి డబ్బులు వస్తుంది, మంచి ప్రాఫిట్ వస్తుందని కూడా చాలా మంది చెప్పారు. మనకి వీడియోలోకి వెళ్తే మనము ప్రతి కాటన్ అట్ట కానీ నెక్స్ట్ మసాలా ఐటమ్స్ కానీ కవర్స్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ దొరుకుతాయంటే మీకు అడ్రస్తో సహా హైదరాబాద్లో అడ్రస్తో సహా చెప్పినాం. మళ్ళీ చెప్తాను చూడండి. అడ్రస్ హైదరాబాద్లో బేగం బజార్ ఫిష్ మార్కెట్ ఎదురుగా, ఓకేనా? దల్వత్ అనే మార్కెట్లో మీకు టోటల్గా కవర్స్ కానీ మసాలా ఐటమ్స్ కానీ నెక్స్ట్ సీడ్స్ కానీ ప్రతి ఒక్కటి అక్కడే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఒకవేళ అది షాపు మీకు దూరంగా అవుతుంది అని అనుకుంటే సో అది కాకుండా వేరే అడ్రస్ కూడా ఇస్తానండి. మళ్ళీ విజిటింగ్ కార్డు కూడా ఇస్తాను, డ్రై ఫ్రూట్స్ విజిటింగ్ కార్డు. అండ్ హోల్సేల్ అట్టలు కూడా కేజీ ప్లెయిన్ అట్టలు అండి. ప్లెయిన్ అట్టలు వచ్చేసి కేజీ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. మినిమం అయితే 3 కేజీస్ అయితే తీసుకోవాలంట అండి. 1 కేజీ, హాఫ్ కేజీ, 2 కేజీస్ అయితే తీసుకోరు. నేను తనకు కూడా మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను. సో కేజీ వచ్చి 50 రూపీస్ అడుగుతున్నారు. అండ్ మినిమం అయితే 3 కేజీస్ అయితే తీసుకోవాలి అన్నారు. సో వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా మీకు ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ లింక్ లో చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ లో చూడండి. వీడియో మొత్తం చూడడం కాదు, డిస్క్రిప్షన్ లింక్ లో ఓపెన్ చేస్తే మీకు అక్కడ వాళ్ళ ఫోన్ నెంబరు, కాంటాక్ట్, అడ్రస్ అన్ని కూడా ఇస్తున్నాము. సో ఒకసారి చూసి వాచ్ చేయండి. ఫస్ట్ మేము పెట్టిన వీడియోని పూర్తిగా మీరు క్లియర్ గా చూసారంటే ఎక్కడ అడ్రస్ పెట్టాడు, ఎక్కడ ఏ విధంగా ఉంది, డిస్క్రిప్షన్ లో పెట్టాడా, వీడియోలో పెట్టాడని ప్రతి ఒక్కటి తెలుస్తుంది. కాబట్టి మనము ఏదైనా సరే మనం చేసుకోవాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి, ఇంట్రెస్ట్గా బిజినెస్ చేసుకోవాలంటే ఏదైనా మనము చేయాల్సిందే కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా వీడియో పెట్టడం అంటే అది 10 మందికి ఉపయోగపడుతుంది అనేసే, కానీ అదే మాకేదైనా లాభం వచ్చేస్తుంది మేము వీడియో చేయకూడదు, మేము ఒకటే బాగుపడాలి అనేసి మా ఉద్దేశంతో మేము పెట్టలేదు. ఎందుకంటే మేము పెట్టిన బిజినెస్ మాకు సక్సెస్గా ఉంది, అలాగనే మంచి ప్రాఫిట్గా ఉంది. 10 మంది కూడా చెప్తున్నారు, 10 మంది కూడా ట్రై చేశారు, మంచి ప్రాఫిట్గా ఉంది. అది చాలా చెప్పిన వెంటనే మేము వీడియో అనేది స్టార్ట్ చేసినాము. అంతేగాని మేము వేరే వ్యూస్ కోసమో నెక్స్ట్ మనీ కోసం అయితే మాకు అవసరం లేదు, ఓకేనా? మెయిన్గా చెప్పాల్సింది చాలా మందికి కొందరున్నారు, 100%లో 2-3 చెప్తాంటారు, వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి. కాబట్టి నెక్స్ట్ అడ్రస్ హైదరాబాద్ అడ్రస్ అయితే క్లియర్. నెక్స్ట్ ఈ పక్క తిరుపతి అయితే పెద్ద మార్కెట్ ఉంది కదా, పెద్ద మార్కెట్ రైట్ సైడ్లో మీకు ఇస్మాయిల్ షాప్ అని ఉంటుంది, ఆ షాప్లో ఉంటాయి అనేసి కంపల్సరీ చెప్పాను. మేము అక్కడ నుంచి తీసుకొని వస్తున్నాం. కానీ మళ్ళీ అడ్రస్ చెప్పండి, మళ్ళీ అడ్రస్ చెప్పండి, వాళ్ళ నెంబర్లు ఇవ్వండి, మీ నెంబర్లు ఇవ్వండి అంటే వాళ్ళ నెంబర్లు ఎందుకు ఇస్తారండి చెప్పండి? వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఏం అవసరం చెప్పండి? మన అవసరం కాబట్టి మనం షాప్ కాడికి పోయేసి మాట్లాడుకొని వాళ్ళ నెంబర్ తీసుకొచ్చుకోవాలా. నెక్స్ట్ టైం స్టాక్ ఉందా లేదా అని కనుక్కునేదానికి డైరెక్ట్గా మనము ఎట్లా ఇస్తాం నెంబర్ వాళ్ళు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు లక్షలు వేలు బిజినెస్ చేసేవాళ్ళు కేజీ 2 కేజీలు ఫోన్ చేసి మాకు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు చెప్పండి? ఏదైనా సరే మనకు అవసరం అన్నప్పుడు అది 10 దూరమైనా దగ్గరైనా మనం చెక్ చేసుకొని మనం వెళ్ళాలి, మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు. అంతేగాని వాళ్ళ నెంబర్ ఇవ్వండి, డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళ అడ్రస్ చెప్పండి అంటే
అది కుదరని పని. ఎందుకంటే మేము వీడియో చేసేదానికే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే రిటైల్ వాళ్ళు ఇబ్బంది పడతారని. ఇప్పుడు మనము 35 రూపీస్కి మనం ఇస్తున్నాము, అదే రిటైల్లో కొనుక్కునే వాళ్ళు 50 రూపాయలు కొనుక్కుంటారు. ఓకేనా, అలా కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నెంబర్ ఇయ్యరు. ఓకేనా, మేమే వీడియో చేసేదానికి గంట సేపు అడుగుంటే అడిగితే మాత్రం ఇచ్చిండారు వాళ్ళు. అందుకే అంటే మేము అడ్రస్ పెడతాము, అడ్రస్ పోయేసి మీరు అడగండి. మేము క్లియర్గా అడ్రస్ కూడా చెప్తున్నాం కదా, లైవ్ అడ్రస్ కూడా వీడియోలో చాలాసార్లు చూపించినాము, నెక్స్ట్ చాలాసార్లు చెప్పాము, చాలాసార్లు చూపించినాం కదా. ప్రతిసారి మళ్ళీ మీకు వీడియో కామెంట్స్లో మాకు అడ్రస్ చెప్పండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీ నెంబర్ ఇవ్వండి, వాళ్ళ నెంబర్ ఇవ్వండి అంటే ఎందుకండి చెప్పండి. ఇప్పుడు మా నెంబర్ అనుకోండి, పోయినసారి ఇచ్చినాము, కొన్ని ఇష్యూస్ వల్ల తీసినాం. ఎందుకు తీసినాం కూడా మీకు తెలుసు. ఓకేనా, ఇప్పుడు మా బిజినెస్ మేము చేసుకుంటున్నాము, మేము ఓన్గా చేసుకుంటున్నాము. అట్లనేసి అందరికి నెంబర్లు ఇచ్చేస్తే మా డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా మా బిజినెస్. ఓకేనా, అలాగే మేము ఎందుకు ఈ వీడియోలు పెడుతున్నామంటే 10 మందికి మేము చేసేది చూపించాలి, వాళ్ళు కూడా 10 మందిలో ఎవరెవరు బాగుపడతారు, 10 మంది మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాము ఉద్దేశంతోనే. ఓకేనా, ఆల్రెడీ అందరూ ఓకే అన్నారు, దానికి మీ నెంబర్ కూడా పెట్టినాము. కొన్ని రీజన్స్ వల్ల నెంబర్ కూడా తీసేసినాం. ఎందుకంటే మీకు తెలుసు, మార్నింగ్ 5కి 11కి నైట్ 12కి 1 కేజీకి 1/2 కేజీకి ఎంత కాస్ట్ అని అడుగుతున్నారు. మేము బిజినెస్ చేసుకోవాలా, మేము ఫోన్ మాట్లాడుకోవాలా, మేము ఇంకా పనులు ఉంటాయి, ప్రైవేట్ పనులు ఉంటాయి, నెక్స్ట్ ఇంకా బిజినెస్ మేము ఎట్లా వీడియోలు తీయాలని చదవ పనులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి వర్క్ అనేది ఉంటుంది. మనం కావాలన్నప్పుడు మనం వెతుక్కోవాలా. ఈ చోటు కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలి, ఈ సిటీ కాకపోతే పక్క సిటీలో వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు మా తిరుపతిలో లేకపోతే చిత్తూరులో వెళ్తాను, చిత్తూరులో లేకపోతే కడపకి వెళ్తాను, కడప లేకపోతే అనంతపురం వెళ్తాను. మన అవసరం కాబట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. మనము ఒక బిజినెస్ ఐడియా ఇచ్చినాము, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మనకు ఉన్నాయా లేవా చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నది కనుక్కోవాలి. ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక 5,000 10,000 పెట్టి బిజినెస్ చేస్తాం. ఆ బిజినెస్ మనకి టక్కని పెట్టేస్తామా మనము, లేదంటే కనుక్కొని 10 మందికి విచారించుకొని ఇది రైట్ రాంగ్ అని కొనుక్కొని పెడతామా? కనుక్కొనే కదా పెడతాం ఏదైనా సరే. కాబట్టి మనం అట్టలైనా కవర్లైనా తిరగండి, ఎక్కడో ఒకసారి దొరుకుతుంది, కంపల్సరీ అయితే దొరుకుతాయి. ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా మేము చెప్పినాము చాలాసార్లు, మేము కూడా వెతికినాము, దొరకలేదని. మాకు ఎట్లా దొరుకుతాయి? ఇప్పుడు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దగ్గరగా మన సబ్స్క్రైబర్లే నాకు తెలిసి ఒక 50 to 70 దాకా మెంబర్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లా వస్తాయి? వాళ్ళు కొన్ని తీసుకొచ్చుకున్నారు, కనుక్కున్నారు, 10 సార్లు తిరిగినారు. ఓకేనా, అలాగే మనం కూడా ఏదైనా సరే వర్క్ చేయాలంటే ఇంట్రెస్ట్తో చేయాలి, కష్టపడాలి. కష్టపడిందే ఏది రాదు, కష్టపడితేనే ఏదైనా సరే సాధ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనం ఎంత కష్టపడితే అంత లాభం వస్తుంది. అంతేగాని చెనక ఆవేశంలో చెనక ఆలోచనతో ఈజీగా రావాలి మనీ, మనం ఏమి ఇంటి దగ్గరే ఉండాలి, ఇంటి దగ్గరే ఉండి సంపాదించుకోవాలంటే ఏది అవ్వదు. అన్ని ఇంటి దగ్గరే ఉండే వర్క్సే. ఓకేనా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర కూర్చొని వ్యాపారాలు, కానీ ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేయాలంటే ఏది అవ్వదు. ఇంటి దగ్గరే వర్క్ చేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఇంట్లో తయారు చేసుకొని బయటకు పోయి అమ్ముకునేది. మనం ఇంటి దగ్గర కూర్చొని ఓకేనా రెడీ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకొని మనం మార్కెటింగ్ చేసుకొని మనం డబ్బులు సంపాదించుకోవాలి. అంతేగాని ఇంటి దగ్గర కూర్చుంటే డబ్బులు వస్తుంది అనేసి ఎవరి మాట వినొద్దండి. మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే అదే మీనింగ్. ఇంటి దగ్గర ఏదైనా చిన్న స్మాలెస్ట్ బిజినెస్ చేసుకొని దాన్ని ఎలాగ మనం వృద్ధి చేసుకోవాలి, దాన్ని ఎలాగ మనము గ్రోత్ చేసుకోవాలని ఆలోచించుకొని మార్కెటింగ్ చేసుకొని సేల్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవాలా. అంతేగాని ఇంటి దగ్గర కూర్చుంటాము మాకు మనీ రావాలంటే ఎవరు ఇయ్యడు. మిమ్మల్ని మీరు అడగకముందే ఎవరు కూడా ఇవ్వరు. ఓకేనా, అడిగినా కూడా ఇవ్వరు ఫ్రీగా ఎవరు. ఓకేనా, మేము క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పేది ఏమంటే ఓకేనా, ఫుల్ అడ్రస్ పెట్టాము. అట్టల గురించి కానీ, షీట్ల గురించి కానీ, నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి కానీ, ఐటమ్స్ గురించి అన్ని ప్రతి ఒక్కటి మేము చెప్పాము. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, వీడియో పూర్తిగా వినిన తర్వాతనే చెక్ చేసుకోండి. మనకు చాలా మంది ఎంత పడుతుంది ఎట్ట అనేసి అనసార్లు అడుగుతున్నారు. ఈ అట్ట మనకు వచ్చేసి కేజీ వచ్చేసి 90 రూపీస్ ఉంది ఇక్కడ తిరుపతిలో. హైదరాబాద్లో అయితే 40కి 50కే ఉంది. అవునా, 40-50 ఉందా? 50-60. ఓకేనా, 50 రూపాయల నుంచి 60 రూపాయల క్వాలిటీ బట్టి ఉంటుంది. ఓకేనా, ఇది ఒక్క షీట్ మనకి 35 రూపాయలు అమ్ముతాం మనం. ఓకేనా, 35 రూపాయలు అమ్మితే 70 షీట్స్ అమ్మినా కూడా మనకు 2000 చిల్లర వస్తుంది. ఓకేనా, ఎందుకు మనము చేయలేకపోతున్నాం చెప్పండి? 35 రూపాయలు ఇంటూ 70 షీట్స్ 2450 రూపాయలు మనం ఒక రోజుగా సంపాదించుకోవచ్చు. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఓకేనా, మనం అనుకుంటే 70 షీట్స్ కాదు 100 షీట్లు కూడా అమ్మగలం. మనం పట్టుదల ఉండాలా. ఓకేనా, కష్టపడే తత్వం ఉండాలా. ఈ ఒక్క షీటు 30 రూపాయలు పడితే 70 షీట్లు అమ్మలే మా ఒక రోజుకి. ఇంటి దగ్గర ఖాళీగానే తిరుగుతూ ఉంటాం కదా.
ఇంటి దగ్గర ఏ జాబ్ లేని వాళ్ళు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది ఇబ్బంది ఏం లేదు. మనం తప్పేం చేయలేదు కదా, మనం తప్పేం చేయట్లేదు, మంచిగా చేసుకుంటున్నాం. 10 మందిని మోసం చేయలేదు, మనము 10 మందిని మోసం చేయలేదు. కాబట్టి తప్పేం లేదు ఇందులో. అది జరుగుతుందో జరగదో పక్కన పెట్టేయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఏమైపోతుంది, మీరు ఏమైనా 10,000 లాస్ అయిపోతారు, 20,000 లాస్ అయిపోతారు. అయితే ఇదే 500 నుంచి 1000 రూపాయలు పోతుంది అంతేనా. ఏది జరగకపోతే, అది కూడా ఒకవేళ జరగకపోతే షీట్ అట్లే మిగిలినాయి అనుకోండి, హోల్సేల్ గా ఒకసారి వేసేయండి. 30 రూపాయలు కదా 30 రూపాయలకి వేసేయండి. మీ అసలు పోయి ఇంకా 2% డబ్బులు వస్తుంది. అంతేగాని దీంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా మాకు ఇమీడియట్ గా చెప్పండి, నాకు షీట్కి ఇంత వస్తుంది అంటే నేనేం చేయాలి చెప్పండి. మేము ఏదైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాము, దాని బిజినెస్ గురించి మేము గ్రోత్ చేసుకునే ఐడియాస్ గురించి మీకు చెప్తున్నాం ఎలాగ చేసుకోవాలని. అది మీ పాయింట్ అవుట్, మీ ఆలోచనలు బట్టి మీరు చేసుకోవాలి. అంతేగాని మనం స్టార్టింగే లాభాలు రావాలి, స్టార్టింగ్ పెట్టిన వెంటనే 1000 రూపాయలకి 2000 రావాలి, 2000కి 4000 అంటే ఇది గేమ్ కాదు, ఇది లైఫ్. ఎప్పుడైనా సరే జీవితం అనేది గేమ్ లాగా ఆలోచించొద్దండి, లైఫ్ లాగా ఆలోచించదండి. లైఫ్ అనేది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఎందుకంటే కింద స్టెప్ మనము చాలా మంది గుర్తుంటారు, నేను ఇంత ముందు ఎంత కష్టపడినానో ఇప్పుడు అంత ముందు కష్టపడిన దానికే ఇంత సుఖంగా ఉన్నాను అంటారు చాలా మంది. ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు లాస్ట్ టైం ఎంత కష్టపడింటారు, వాళ్ళు ప్రీవియస్ జీవితంలో ఎంత కష్టపడింటారు. కాబట్టి వాళ్ళకి చెప్తారు మనకి, మేము ఎంత కష్టపడినాం కాబట్టి మేము ఈ స్టేజ్ లో ఉన్నామని. కాబట్టి ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎక్కింటారు కాబట్టి వాళ్ళది జీవితం అనేది వాళ్ళకి తెలుసు. ఓకేనా. కాబట్టి ఏదైనా సరే ఫాస్ట్ గా ఎదిగింటే ఆయన గురించి తెలియదు మనకి. కష్టపడింటాడు కాబట్టి స్మార్ట్ బిజినెస్ కాబట్టి స్టాక్ కాబట్టి చెప్పలేడు. కష్టపడిన వాడే ఏదైనా సరే చెప్పగలరు, నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే నేను ఇంతకుముందు ఇది చేసినాను, స్టెప్ బై స్టెప్ ఎక్కినాను కాబట్టి నేను జీవితంలో ఏదైనా సరే సాధించాను. అంతేగాని డైరెక్ట్ గా నేను కోట్లు సంపాదించలేదు, లక్షలు సంపాదించట్లేదు. ఓకేనా. 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 20 రూపాయలు 30 రూపాయలు వెళ్ళాలి కానీ ఒకేసారి పైకి వెళ్ళాలంటే ఎవరి వల్ల అవ్వదు. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఏదైనా సరే కష్టపడాలి అంటే ఏదైనా సరే మనము ముందుకు వెళ్ళాలి. ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, ఈ బిజినెస్ అనే కాదు ఏ బిజినెస్ అయినా సరే. మీరు నమ్మతారా నమ్మరు, ఒక ఊర్లో ఒక లేడీ, ఒక ఉమెన్ ఒక పాపలాడ అంటే అప్పలాడ తెలుసు కదా మీకు, 10 రూపీస్ అప్పడాలు తెలుసు కదా, ఆ అప్పడాలు అమ్మే 60,000 సంపాదిస్తుంది నెలకి. 1 మంత్కి 60,000 సంపాదిస్తుంది ఇంట్లోనే ఉండి. మీరు నమ్మతారా? నమ్మలేం మనము. ఎందుకంటే అవన్నీ వేస్ట్, అవన్నీ చేయలేమంటారు. ఎందుకు వేస్ట్? ఆమె రెడీ చేసుకుంటుంది, ఇంట్లో రెడీ చేసుకుంటుంది, మార్కెట్కి వెళ్ళొస్తుంది, సేల్ చేసుకుంటుంది. మళ్ళీ ఒక మనిషే 60,000 సంపాదిస్తుంది నెలకి. ఓకేనా. ఇప్పుడు ఎవరైనా సరే స్టార్టింగే అందరూ ఒకేసారి రారు. ఏదైనా సరే మనం బిజినెస్ చేయాలంటే స్టార్టింగ్ ఒకరితోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. ఇప్పుడు సూపర్ మార్కెట్ అయినా, మోర్ అయినా, నెక్స్ట్ ఇంకో పెద్ద హోటల్ అయినా, ఏదైనా సరే చిన్న స్థాయి నుంచే పైకి వెళ్తాడు. కానీ ఒకేసారి 100 కోట్లు పెట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టేసి నేను షాపింగ్ మాల్ పెట్టానంటే ఎవరు నమ్మరు. ఓకేనా. ఏదైనా సరే మనం కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. వెతకండి, ఏది దొరకదు, వెతకాలి కంపల్సరీగా, వెతికితే కంపల్సరీగా దొరుకుతుంది. ఓకేనా. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులో వాడి నెంబర్ ఇవ్వండి అంటే మేము ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకోండు, ఇప్పుడు వాడు మంచిగా బిజినెస్ 2 లక్షలు వ్యాపారం చేస్తున్నాడు, నేను కాల్ చేసి అన్న 1 కేజీ ఇవ్వండి అంటే 1 కేజీ ఎంత పడుతుంది? 50 రూపాయలు 60 రూపాయలు పడుతుంది. 60 రూపాయలు బిజినెస్ కోసం వాడు ఫోన్ ఎత్తి అంత వేస్ట్ చేస్తాడా? చెడు కదా. మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం అడ్రస్ చెప్పినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా అడ్రస్కి వెళ్ళేసి అడగాలి. చాలా మంది నాకు కామెంట్ కూడా చేశారు, ఏమని అన్న మాకు స్టాక్ పంపించండి మేమే ప్యాకింగ్ చేసి ఇస్తామన్నారు. చాలా మంది మోసపోయారు. పెన్సిల్లు, ఎరేజర్లు, క్యాండిల్లు ప్యాకింగ్ చేస్తాము, వాళ్ళ దగ్గర డిపాజిట్ 20,000 30,000 తీసుకొని చాలా మంది మోసపోయారు. అవునా, మోసపోయారు. మరి అలాంటప్పుడు మళ్ళీ మనం ఎందుకు పెడతాము? ప్యాకింగ్ డెలివరీ అవ్వదండి. నిజంగానే ప్యాకింగ్ చేసి మళ్ళీ రిటర్న్ కంపెనీకి పంపివ్వాలంటే అది అయ్యే పని కాదు, అది ఈజీ మనీ. వాళ్ళు ఎంత ఇస్తారు? అంటే ఒక 2,000 3,000 ఇస్తారు. ఆ 2,000 3,000 మీకు డెలివరీ ఛార్జెస్ అయిపోతుంది. ఓకేనా. ఏదైనా సరే మనం స్టాక్ తెచ్చుకొని మనం ఓన్ గా ఏదైనా సరే మనం సేల్ చేసుకుంటేనే ఒక 10 రూపాయలు మిగులుతుంది. ఇప్పుడుండే జనరేషన్ లో మేమిచ్చి స్టాకు మీరు ప్యాకింగ్ చేస్తే ఇంకేం మిగులుతుంది చెప్పండి? ఏం మిగలదు. ఊరికినే మనము మా కంపెనీని గ్రోత్ చేసినట్టు అవుతుంది. మీది మా కంపెనీని మీరు గ్రోత్ చేసినట్టు అవుతుంది మాకు ప్యాకింగ్ చేసి ఇస్తే. మేము చెప్పట్లేదు. స్టార్టింగ్ మేము ఏం చెప్పామంటే మీరు ఓన్ బిజినెస్ పెట్టుకునేలాగా చూసుకోండి, మీరు ఓన్ బిజినెస్ గా ఉండేటట్టుగా చూసుకోండి. అంతేగాని ఒకరి మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడద్దండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మేము ఈ బిజినెస్ ఐడియాని ఇంప్లిమెంట్ చేసినాం.
అంతేగాని మేము ఇస్తే స్టాక్ ఇస్తే మీరు ప్యాకింగ్ చేసి ఇస్తారు, దాంట్లో ఏదో ₹10 అంటే ఏడ సరిపోతుంది చెప్పండి. మన డెలివరీ ఛార్జెస్ కేజీ ₹60 ₹70 తీసుకుంటారు ఇప్పుడు కొరియర్ వాళ్ళు. మరి ఎక్కడెక్కడో నేను పంపించాలంటే మీరు దాని మళ్ళీ రిటర్న్ పంపించాలంటే నా కొరియర్ ఛార్జెస్ పంపించారు కదా వాళ్ళకి. మరి మీకు వచ్చిన ₹1000లో 600 అడబోతే మీకు వారం అంతా కష్టపడితే 500. కాబట్టి నేనేం చెప్తున్నానంటే క్లియర్గా నీట్గా వినండి, ఓకేనా. ఏదైనా సరే మనం అనుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది. కాబట్టి ప్రీవియస్ వీడియోలో చూడండి, మీకు చెక్ చేసుకోండి ఎలా సేల్ చేయాలి మార్కెటింగ్ అనేది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి ఐటమ్స్ ఎన్ని గ్రాములు మనము ప్రీవియస్ వీడియోలు చూస్తాము, కొన్ని తీసుకున్నాము, ఎన్ని గ్రాములు వేద్దాం చూసుకున్నాము. నెక్స్ట్ మసాలా ఐటమ్స్ లిస్ట్ చూపిమన్నారు, ఎన్ని మసాలా ఐటమ్స్ లిస్ట్ ఉన్నాయని ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాము. అలాగని ఈ అట్టలు లేకపోతే ఈ షీట్లు లేకపోతే మనం మసాలా ప్యాకెట్స్ ఎలాగ చేసుకోవాలి, అలాగనే దండల రూపంలో ఎలాగ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనము ఉరుగులు చూసుకుంటాం. ఉరుగులు ఎల్లో ఉంటాయి కదా, ఎల్లోవి ₹5 ఉరుగులు ప్రీవియస్ మనం చేసినాం 2 months బ్యాక్. దాన్ని ఎలాగ చేయాలనేది ప్రతి వీడియో మీకు పెడతాము. ఎందుకంటే కనీసం మీరు దాన్ని చూసన్నా ప్రయోగిస్తారు, అంటే కనీసం మా వీడియోలు చూసినా మీకు 1% అన్న ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఖాళీగా, ఎందుకంటే వాళ్ళకి పాపం జాబులు లేక ఇంట్లో ఖాళీగా ఉండి బాగా హెల్త్ బాగాలేని వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, ఇంట్లో ప్యాకింగ్ అన్నా చేసుకుని వాళ్ళు సేల్ చేసుకుంటుంటారు, ఓకేనా. చాలా ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది, పల్లెటూరు వాళ్ళకు ఉపయోగపడుతుంది. చాలా మంచి వీడియో అండి. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఫస్ట్ సారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగనే వేరే వాళ్ళకు కూడా మనకు వీడియో అనేది షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలా మంచిగా అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మేము వీడియోలు చేస్తున్నాం, కానీ ఇంకా ఏ ఉద్దేశంతో లేదు, 10 మందికి ఉపయోగపడాలి. మా ఉద్దేశం మెయిన్ ఏమంటే ప్రతి ఒక్కరు బిజినెస్ కానీ జాబ్ కానీ అందరూ చేస్తూనే ఉండాలి, ఖాళీగా అయితే ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఏమి రాదండి. ఇప్పుడున్న జనరేషన్లో ₹10 జోబీలో ఉంటేనే మనకు మనిషి అంటారే కానీ ₹10 లేకపోతే అసలు పట్టించుకోరు మనల్ని. చూసారు కదా, ఈ వీడియోలో అయితే క్లియర్ గా మీకు బిజినెస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వీడియోలో అసలు మసాలా బిజినెస్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో నెక్స్ట్ వీడియోలో ఎక్కడ కూడా మిస్ అవ్వకండి అండ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.